రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి ట్రాన్స్ఫార్మర్ను బలంగా ఢీకొట్టింది. కారులోని ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. భైన్సాలోని మిషన్ భగీరథ సమీపంలో 8 మంది వేటగాళ్లను పట్టుకున్నారు అటవీ శాఖ అధికారులు. వారి నుంచి 7 అడవి పందులను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో అదృశ్యమైన 3 బాలికల ఆచూకీ లభ్యమైంది. గంటల వ్యవధిలోనే ట్రేస్ చేశారు పోలీసులు. తెనాలి సమీపంలో బాలికలను గుర్తించారు. విజయనగరం జిల్లా రాజాం బాబానగర్లో ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి ఆమె మెడలో నుంచి బంగారం లాక్కెళ్లాడు దుండగుడు. విజయవాడ ఓల్డ్ జీజీహెచ్లో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. పోలీసులను చూసి బాలుడిని కాలువలో పడేసింది సాయి హర్షిత. బాలుడిని రక్షించారు పోలీసులు. కిడ్నాప్కి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో ఇప్పటివరకు 10 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు ఢిల్లీ ఆకాశ వీధుల్లో ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించాయి. మొత్తం 47 విమానాలు రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొననున్నాయి.